మామూలుగా రెగ్యులర్గా మనం బ్యాక్ రెగ్యులర్ లైనింగ్ జాకెట్ ఎట్లా పెట్టుకుంటాము సేమ్ అలాగే పెట్టుకున్నాను. కాకపోతే ఈ అమ్మాయి వచ్చి బోట్ నెక్ అడిగింది. షోల్డర్ వచ్చి 7 ఇంచులు పెట్టాను, 14 ఇంచులు వచ్చింది, దాంట్లో సగం షోల్డర్ రేట్ పెట్టాను. చంక కూడా అలాగే 7 ఇంచులు పెట్టాను. ఈ చంక దగ్గర నుండి ఈ పక్క 3 ఇంచులు తీసుకుంటున్నాను. 3 ఇంచులు తీసుకుంటే రిమైనింగ్ ఎన్ని ఇంచులు ఉంటుంది? 4 ఉంటుంది. అదే 4 ఇంచులు పై నుండి కిందకి 3.5 ఇంచుకి డౌన్ చేసుకుంటున్నాను. ఇక్కడ 4 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఒక స్కేల్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 4 ఇంచులు కడి పెట్టుకున్న కాడికి ఇలా కలుపుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని కలవాలి. సారీ, ఇంకా రావాలి. ఒక నిమిషం రాసి వచ్చింది. పైన 4 ఇంచులు పెట్టుకున్నాం కదా, కింద కూడా ఎగ్జాక్ట్గా 4 ఇంచులు ఇట్లా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని ఇక్కడ కాంచి క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఓపెన్కి అమ్మ ఇక్కడ చాలా చెప్పి మార్కింగ్ పెట్టినది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ కాస్త ప్లేస్లో డ్రాప్ తీసుకోవచ్చు, రౌండ్ తీసుకోవచ్చు, వీనెక్ ఏదైనా సరే. నేను జస్ట్ సింపుల్గా వాటర్ డ్రాప్ రెగ్యులర్ అయిపోయింది కదా, వాటర్ డ్రాప్ చేసి చూపిస్తాను ఈ అమ్మాయి. మనం వాటర్ డ్రాప్ ఎట్లా వస్తుందో అలాగా ఈ షేప్ తీసాను. ఇక్కడ థ్రెడ్స్ వస్తాయి. ఇది బ్యాక్. దీంట్లో ఫ్రంట్ ఎలా మార్కింగ్ పెట్టాలి? ఫ్రంట్ నీకు ప్రిన్సెస్ కటింగ్ కావాలి కదా, వేసి చూపిస్తాను. కట్ తీసుకొని అన్న